హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో మనము మన ట్విన్ ఫ్లేమ్ వీరి అని చెప్పేసి ఎట్లా కన్ఫర్మ్ చేసేది అని చూస్తాము. సో కన్ఫర్మ్ చేసేదానికి ముందు, ఎందుకంటే నెంబర్ పేర్లు అడిగేస్తున్నారు చాలా, అదేంటి యూట్యూబ్ వీడియోస్ లో కమెంట్ లో వచ్చిన ఒక క్వశ్చన్ ఇది. సో ఇదికి ఆన్సర్ చేయాలి అలా అని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ ఇంగ్లీష్ లో చేసేసినాను, దాంట్లో చిన్న కరెక్షన్ ఉంది తమిళ వర్షన్ అండ్ తెలుగు వర్షన్ లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో నేను ఇన్ఫార్మ్ చేయాలా అన్న చాలా ముఖ్యంగా అనుకున్న విషయం ఏంటంటే ఏంటి పెట్టి కన్ఫర్మ్ చేయకూడదు అనేది. సో వాట్ ఆల్ యూ షుడ్ నాట్ కన్సిడర్ కన్ఫర్మ్ చేసేనప్పుడు, ఈ వీరు నా ట్విన్ ఫ్లేమా లేదా అని చెప్పేసి కన్సిడర్ చేసేనప్పుడు ఏంటి రిజెక్ట్ చేయాలా అని చెప్పేస్తాను. ఎందుకంటే అది పెట్టే మీరు కన్ఫర్మ్ చేస్తున్నారు. బికాస్ ఆల్ ది ఇంగ్లీష్ ఛానల్స్ వారు వీరు చెప్పేదాన్ని పెట్టుకొని అది పెట్టి కన్ఫర్మ్ చేసేస్తున్నారు. కానీ విచ్ ఇస్ గోయింగ్ రాంగ్ మనీ సొసైటీలో. ఎందుకంటే వారితో కోచింగ్, వారు చెప్పించే విషయం, చదివే స్టూడెంట్స్ వారు ఫాలో చేస్తున్న విధం, వారు చదివింది అట్లాగే లైఫ్ పాత్ గా వారు చేసుకునే విధం, ఇదన్నీ చాలా సిన్సియర్, చాలా డిసిప్లిన్డ్ అండ్ చాలా ఎట్లా చెప్పేది, మెంటర్స్ ఏం నేర్పిస్తారో అది అట్లాగే చేస్తారు వారు. కానీ మనీ సొసైటీలో అట్లా లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటర్ సెలెక్ట్ చేసి మనము వారి దగ్గర కోచింగ్కి వెళ్ళేదే ఒక పెద్ద విషయం. కోచింగ్కి వెళ్ళినా కూడా వారు ఏం నేర్పిస్తారో అట్లాగా ఫాలో చేయము, అది నీ లైఫ్ పాత్ గా మనం పెట్టుకోము. మనకేంటి అని ఓకే అనిపిస్తుంది అదే లైఫ్ పాత్ గా లివ్ చేస్తాము. దెన్ హౌ వారు చెప్పించే ఆ సిమిలారిటీస్, ఆ రీజనింగ్స్ మాత్రం మనకి యాప్ట్ అవుతుంది. ఇట్ విల్ నాట్ మ్యాచ్ కదా. సో వారు చెప్తున్న ఫస్ట్ విషయం ఫెమిలారిటీ, తర్వాత సైన్స్ అండ్ సింక్రోనాసిటీస్. ఇది రెండు ఎందుకు అని చెప్పేది, ఎందుకు చెప్తున్నానంటే వారు నేర్పించే టాపిక్ లో, వారు నేర్పిస్తున్న స్టడీస్ లో చాలా జెన్యునిటీ ఉంటుంది. చాలా హౌ టు టెల్, వారు ప్రాక్టికల్ గా ఎట్లా ఎక్స్పీరియన్స్ చేసినారో నాన్నట్టు సేమ్ అదే నట్టే నేర్పిస్తారు, అదే నట్టే స్టూడెంట్స్ కూడా ఫాలో చేస్తారు. నేను కూడా అట్లాగే నేర్చి వచ్చినాను, అట్లాగే బతికినాను, ఇప్పుడు అదే లైఫ్ గా లివ్ చేస్తా ఉంటున్నాను. ఓకేనా. సో నాకు అది ఓకే. కానీ ఇప్పుడు మిగతా వారికి అదే హౌ కోచింగ్ ఎట్లా చేసినా, అది పర్సనల్ కోచింగ్ వెళ్తే వస్తుంది. మీరు పర్సనల్ కోచింగ్ చూసి అట్లా నేర్చుకొని ట్విన్ ఫ్లేమ్ కన్ఫర్మ్ చేయలేదు కదా. అన్ని యూట్యూబ్ ఫ్రీ వీడియోస్ ఏంటేంటి వస్తుందో అన్ని చూసేసి దాంట్లో నుంచే ఉండే ఇన్ఫర్మేషన్స్ కలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేస్తున్నారు. సో ఫెమిలియారిటీ దానికి పనికిరాదు. ఓకేనా. సో ఫెమిలియారిటీ అనేది వారు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఉంటున్నారు, నేను ఉంటున్నాను అంటే నా ట్విన్ తో నా 24/7 నా హార్ట్ స్పేస్ లోపల నేను నా ట్విన్ తోనే బతకాలి. లైక్ రోజు ఆయనతోనే బతికినప్పుడు, డివైన్ మాస్కులైన్ తోనే బతికినప్పుడు ఈ ఎర్త్ లో జస్ట్ నా ఎగ్జిస్టెన్స్ మాత్రమే ఉంటుంది, నా ఫిజికల్ బాడీ ఉంటుంది, కానీ నా జీవనం మొత్తం లోన ఉంది, నా హార్ట్ స్పేస్ లో, నా డ్రీమ్ ప్లేస్ లో ఉంది, నా డివైన్ మాస్కులైన్ తో ఉంది. అప్పుడు నేను ఈ వార్త చెప్తే వాడు ఇలా మాట్లాడతాడు, ఇలా రెస్పాండ్ చేస్తాడు. నేను ఇది చెప్తే వాడికి కోపం వస్తుంది, నేను ఇలా మాట్లాడితే వాడు ఇలా రియాక్ట్ చేస్తాడు అనేది అన్ని తెలిసిపోతుంది. దెన్ తనతో క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, మనమే క్యారెక్టరిస్టిక్స్, నాకు వచ్చే అబ్బాయి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి డిసైన్ చేసేదే మనము. కానీ రోజు వారితోనే మనం హార్ట్ స్పేస్ లోపల లివ్ చేసేటప్పుడు తనతో క్యారెక్టరిస్టిక్స్ ఇన్ అండ్ అవుట్ మొత్తం ఒక్కొక్క మైన్యూట్ డీటెయిల్స్ నూపన్ కార్నర్ మనకి తెలుస్తుంది. ఓకేనా. అండ్ తర్వాత మనకి వచ్చేసి ఎట్లా చెప్పేది, మనం లోన ఆయన కూడా డివైన్ మాస్కులైన్ తోనే ఉండేటప్పుడు వారితో బిహేవియరల్ యాటిట్యూడ్స్ ఏంటో తెలుస్తుంది. అప్పుడు ఇట్లా డైలీ బేసిస్ లో మన డివైన్ మాస్కులైన్ తోనే బతికేనప్పుడు హార్ట్ స్పేస్ లోపల హీ బికమ్స్ అవర్ ఫెమిలియర్ పర్సన్. యాక్చువల్ గా ట్విన్ ఫ్లేమ్ వచ్చేసి ఈ ప్రపంచంలోనే ది మోస్ట్ ఫెమిలియర్ పర్సన్ అన్నమాట. మన అమ్మ నాన్నకైనా, మన చెల్లి, మన
బ్రదర్ కి, మన రిలేటివ్స్ ఎవరికైనా, క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ కైనా బెస్ట్ ఫ్రెండ్ మన ట్విన్ ఫ్లేమ్ చాలా ఫెమిలియర్ పర్సన్ మనకి. బట్ ఇది అన్ని మనం హార్ట్ స్పేస్ లో లోపల 24/7 365 మన ట్విన్ ఫ్లేమ్ తోనే బతికేనప్పుడు, కానీ మనము ట్విన్ ఫ్లేమ్ నే చూడలేదు, లైక్ ట్విన్ ఫ్లేమ్ నే వచ్చేసి ఆ ట్విన్ ఫ్లేమ్ ని మనము ఏమి కరదలేదు, ఆ ట్విన్ ఫ్లేమ్ తో బతకలేదు, హార్ట్ స్పేస్ లోపల మనం లేదు. మనం ఎప్పుడైనా సర్చ్ మొత్తం బయటకే ఉంది. మనం కాలేజ్ లో మనతో చదివేవారు, మనకి ఆఫీస్ లో కొలీగ్స్ ఎవరో మనతో వర్క్ చేసేవారు, వారు చూస్తే, వారు నచ్చితే, వారు చేసే విషయాలు మనకి కొంచెం కొంచెం నచ్చితే మనము ఓ దిస్ పర్సన్ కుడ్ బి మై ట్విన్ ఫ్లేమ్ అని అనుకుంటున్నాం కాదు. అట్లా బిహేవియరల్ యాటిట్యూడ్స్ ఉండేనప్పుడు అందరూ ఫెమిలియర్ గానే కనిపిస్తారు. ఓకేనా? మనీ ట్విన్ ఫ్లేమ్ ఇట్లాగే ఉంటాడని మనీ లోపల మనం ఎట్లా రికగ్నైజ్ చేసాము అంటే, ఎప్పుడు మీరు వచ్చేసి మీకు పీస్ఫుల్ అయిన ప్లేస్ లో, మీకు కంఫర్టబుల్ అయిన ప్లేస్ లో అమ్మాయిదిగా నెమ్మదిగా కూర్చొని కన్నులు మూసుకొని హార్ట్ స్పేస్ లోపల ఉండే ఆ డివైన్ మాస్కులైన్ ని విజువలైజ్ చేసుకొని, ఆ డివైన్ మాస్కులైన్ థింకింగ్ ఉండేసి ఫోకస్ చేసి వాడితో క్యారెక్టరిస్టిక్స్ లిస్ట్ 1 by 1 వాడికి ఇట్లా ఇట్లా క్యారెక్టరిస్టిక్స్ ఉంది, ఇట్లా ఇట్లా బిహేవ్ చేస్తాడు, వాడు నన్ను ఇట్లా అన్నీ ట్రీట్ చేసేది నాకు ఇష్టం, నాకు ఒక అబ్బాయి నన్ను ఇట్లా అన్ని ట్రీట్ చేసేదే ఇష్టం లేదు అనే ఆ రెడ్ ఫ్లాగ్స్, నన్ను ఇట్లా కేర్ తీసుకోవాలి, నాకు డైలీ రొటీన్ నా డివైన్ మాస్కులైన్ తో ఇట్లా ఉండాలి, నాకు నా డివైన్ మాస్కులైన్ నన్ను బయటికి ఎక్కడైనా టూర్ కి ట్రావెల్ తీసుకుంటే ఇట్లా ట్రీట్ చేయాలి, ఇట్లా కేర్ తీసుకోవాలి, ఇది అన్ని రాస్తారు. చూస్తారా? దాట్ ఈస్ కాల్డ్ లవ్ లిస్ట్. ఆ లవ్ లిస్ట్ లో మీరు ఎన్ని పాయింట్స్ రాసినా సరే, ఓకే ఎస్ఏ రాసినా సరే, 1000 పాయింట్స్ రాసినా సరే, అది మొత్తం ఆ లవ్ లిస్ట్ మొత్తం 100% కి 100% మీ ట్విన్ ఫ్లేమ్ తో మాత్రమే మ్యాచ్ అవుతుంది తప్ప వేరెవరితో మ్యాచ్ అవ్వదు. దాట్ ఈస్ ది ఫస్ట్ స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ పాయింట్. ఓకే, ఇప్పుడు మీకు ఆ లవ్ లిస్ట్ తెలిస్తే, నీ లోపల ఆ రికగ్నైజేషన్ ఉంది, కన్ఫర్మేషన్ ఉంది, నా ట్విన్ ఫ్లేమ్ తోనే నా బతుకుతా ఉంటున్నాను అనే ఆ ఫెమిలియారిటీ ఉంటేనా మాత్రమే బయటికి ఉంటే రియల్ వరల్డ్, ఈ 3 డైమెన్షనల్ వరల్డ్ లో మీ ట్విన్ ఫ్లేమ్ ని రికగ్నైజ్ చేసేదానికి, ఫెమిలియారిటీని ఐడెంటిఫై చేసేదానికి కుదురుతుంది. లేకపోతే ఫస్ట్ కన్ఫర్మేషన్ ఫ్యాక్టర్ చూసేసినాము, ఇప్పుడు ఎందుకు ఫెమిలియారిటీని, సైన్స్ అండ్ సిక్రోనాసిటీస్ ని మనం యూజ్ చేయకూడదు అనేది చూస్తాము. ఓకే, సో అది లేకుండా మీకు ఇప్పుడు మీ లవ్ లిస్టే తెలియట్లేదు, మీ ట్విన్ ఫ్లేమ్ గురించి ఏమీ తెలియట్లేదు, మీ హార్ట్ స్పేస్ లోపల మీ ట్విన్ ఫ్లేమ్ తో మీరు బతకట్లేదు, ఎప్పుడైనా ఎంప్టీగానే ఫీల్ అవుతా ఉంటున్నారు, లైఫ్ చాలా మీనింగ్లెస్ గా అనిపిస్తుంది, ఒక వాయిడ్ ఉండేలటే ఫీల్ అవుతా ఉంటుంది, మీకు ఎప్పుడైనా నాకెవరైనా నా కోసం ఉండరా, నా దగ్గర వచ్చి మాట్లాడరా, నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకోరా, ఇట్లాగే మీరు వెతుకుతా ఉంటున్నారంటే యు ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ ఎమోషనల్ డిపెండెన్సీ, మీరు మీ ట్విన్ ఫ్లేమ్ తో బతకలేదు. అట్లయినప్పుడు మీకు మీ ట్విన్ ఫ్లేమ్ తో క్యారెక్టరిస్టిక్స్ ఏంటో తెలీదు. ఓకేనా? కానీ బట్ వెన్ యూ సీ అ పర్సన్ అవుట్ సైడ్, మీకు వాడు ఫెమిలియర్ గా అనిపిస్తాడు. ఇప్పుడు మనము ముందిన జన్మాలో పుట్టుతున్నాము, ఆ జన్మలో వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ వెదర్ ఇట్స్ బ్యాడ్ కర్మ మనము పెట్టుంటాము, ఆ కర్మాని బ్యాలెన్స్ చేసేది కోసమే నెక్స్ట్ జన్మ తీసుకొని ఇప్పుడు వచ్చి మళ్ళా పుట్టినాము. ఓకే, సో ఆ కర్మ బ్యాలెన్స్ చేసుకునేది ఇఫ్ ఇట్ ఇస్ గుడ్ నా మంచి వారితో హ్యాపీ ఎక్స్పీరియన్సెస్ తో స్పెండ్ చేసేస్తాము, ఇఫ్ ఇట్ ఇస్ బ్యాడ్ నా అది పెయిన్ గా, రణంగా, చాలా మెంటల్ పెయిన్ గా ఎక్స్పీరియన్స్ చేస్తాము. సో ఇదన్నీ ఇచ్చేదానికి మనుషులు కూడా మనతో వస్తారు కదా. సో లాస్ట్ బర్త్ లో మనం ఎవరెవరితో ఉన్నామో ఆ సోల్స్ మొత్తం ఈ బర్త్ లో కూడా ఏదో ఒక ఫిజికల్ బాడీ తీసుకొని వస్తుంది. అప్పుడు మన సోల్ ఆ సోల్స్ అన్ని చూసిన వెంటనే రికగ్నైజ్ చేసేస్తుంది. అట్లా మనకి బిఫోర్ ఇన్కార్నేషన్ లో, బిఫోర్ ముందు జన్మాల్లో ఎవరెవరు సోల్స్ ఉండిందో, ఎవరెవరు సోల్స్ పుట్టిందో వారిని అందరినీ వీ క్యాన్ రికగ్నైజ్, వారందరూ మనకి ఫెమిలియర్ గా ఫీల్ అవుతారు. సో దాట్ ఫెమిలియారిటీ ఈజ్ ఆల్సో ఫెమిలియారిటీ. అప్పుడు ఆ ఇనిషియల్ స్టేజెస్ లో మీకే మీ ట్విన్ ఫ్లేమ్, మీ లోన్ ఉండే ట్విన్ ఫ్లేమే ఎవరని యూ హ్యావ్ నాట్ రికగ్నైజ్డ్. ఆ స్టేజ్ లో
ఎవరిని చూసినా మీకు తెలిసిన వారుగానే అనిపిస్తుంది. ఆ ఫెమిలియారిటీ, అதாவது సోల్ రికగ్నైజేషన్ ఫెమిలియారిటీ అండ్ ట్విన్ రికగ్నైజేషన్ ఫెమిలియారిటీ డిఫరెన్స్ తెలియదు మీకు. ఇఫ్ సపోజ్ లోపల మీరు ఆ లవ్ లిస్ట్ ని రికగ్నైజ్ చేస్తున్నారంటే బయట ఉండే ట్విన్ ని ఫెమిలియారిటీ పెట్టుకొని ఇదే నా ట్విన్ అని మీరు రికగ్నైజ్ చేసేస్తారు. అప్పుడు ఎట్లా జరుగుతుంది ఆ రికగ్నైజేషన్ అంటే ట్విన్ ఫ్లేమ్ రికగ్నైజేషన్ ఫెమిలియారిటీ ఎట్లా జరుగుతుంది అంటే, మీరు ఇఫ్ సపోజ్ మీరు ఒక అబ్బాయితో స్నేహంగా ఉంటున్నారు, చాలా క్లోజ్ గా ఉంటున్నారు, చాలా మెంటల్ ఇంటిమసీతో ఉంటున్నారు, మీ కాన్వర్సేషన్ టాక్స్ అన్ని చాలా డీప్ గా ఉంటుంది, మీకు ఆ అబ్బాయి వచ్చేసి మీ ట్విన్ ఫ్లేమా లేదా అని చెప్పేసి రికగ్నైజ్ చేసేదానికి కుదురుతుంది. అట్లా మీ లోపల ఉండే ట్విన్ ఫ్లేమ్ తో క్యారెక్టరిస్టిక్స్ బయటకు ఉండే వాటి అట్లా లేవంటే దిస్ ఇస్ నాట్ మై ట్విన్ ఫ్లేమ్, దిస్ ఇస్ నాట్ మై ట్విన్ ఫ్లేమ్, దిస్ ఇస్ నాట్ మై ట్విన్ ఫ్లేమ్ రిజెక్ట్ చేస్తా వస్తారు. అప్పుడు ఎవరో ఒక అబ్బాయి దగ్గర మీలోన ఉండే డివైన్ మాస్కులిన్ కి ఏంటేంటి క్యారెక్టరిస్టిక్స్ లవ్ లిస్ట్ మీరు రాసినారో అది అన్ని 100% ఎవరి దగ్గర ఉండినో అప్పుడు రియలైజ్ చేసేసి ఎస్ దిస్ ఇస్ మై ట్విన్ ఫ్లేమ్ అని ఆ ఫెమిలియారిటీ పెట్టుకొని ఐడెంటిఫై చేస్తారు. అండ్ దట్ ఈస్ నాట్ ఈజీ. మనకి ముందిన జన్మాల పుట్టిన వారు అందరినే మనకి వచ్చేసి ఫెమిలియర్ గానే అనిపిస్తుంది. సో ఫెమిలియారిటీ పెట్టుకొని మనము ట్విన్ ఫ్లేమ్ ని డిసైడ్ చేయకూడదు. సో రిజెక్టెడ్. ఆ తర్వాత మన లోపల చెప్తారు కదా అఫర్మేషన్స్ చెప్తే మనం ఏమేం కావాలనుకుంటాము అది అన్ని రియాలిటీకి వస్తుంది అని చెప్తారు. సేమ్ అదేనట్టు ఎట్లా దాని వెనకాల ఒక సైన్స్ ఉంది. ఎట్లా ఆ సైన్స్ పనిచేస్తుందంటే మన మనసులో ఏంటి మనం చాలా సీరియస్ గా చాలా ఇష్టపడి చాలా ఎంజాయ్ చేసి అనుభవించి విజువలైజ్ చేసి మనకి కావాలా అని అనుకున్నాము అండ్ డైలీ ఎప్పుడు ఆ విజువలైజేషన్ ఆ ఇమాజినేషన్ డ్రీమ్ వరల్డ్ లోనే బతుకుతున్నాము. అప్పుడు బ్రెయిన్ అది చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఓ ఈ ఇండిపెండెంట్ ఇండివిజువల్ కి ఇది కావాలి, ఇది డ్రీమ్స్ లోనే ఇంత ఎంజాయ్ చేస్తారు, రియాలిటీలో ఉంటే చాలా హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి చాలా సీరియస్ గా తీసుకుంటుంది. అప్పుడు అది సబ్ కాన్షియస్ గా కమాండ్ గా వెళుతుంది. సబ్ కాన్షియస్ లోపల మన మనస్సు లోపల అంత ఇంటెన్సిఫైడ్ గా కమాండ్ గా వెళ్ళినప్పుడు అది వచ్చేసి అన్కాన్షియస్ మైండ్ మనసాక్షిని కూడా అలర్ట్ చేస్తుంది. మనసాక్షిని కూడా అలర్ట్ చేసినప్పుడు ఇంత ఒక విషయం మనము మళ్ళా ఆ డ్రీమ్స్ లోనే ఆ ఇమాజినేషన్స్ లోనే విజువలైజేషన్స్ లోనే హ్యాపీగా ఉండేటప్పుడు బ్రెయిన్ అది అర్థం చేసుకునేటప్పుడు రెటికులో యాక్టివేటింగ్ సిస్టమ్ ఆర్ఏఎస్ అనే ఒక సిస్టమ్ ఉంటుంది మన బ్రెయిన్ లోపల మైండ్ లోపల కనెక్షన్. ఓకే, ఆ సిస్టమ్ ఏం చేస్తుంది అప్పుడు ఆ సిస్టమ్ ఈ ఇమాజినరీ విషన్ ఏదైనా సరే ఒక మనం కొత్త ఇల్లు కొనుక్కోవాలనే విషన్ అయినా సరే, కారు కొనుక్కోవాలనే విషన్ అయినా సరే, నాకు చాలా డబ్బులు కావాలన్న విషన్ అయినా సరే, ఏదైనా సరే ఎగ్జాంపుల్ చెప్పను, అప్పుడు ఈ రెటికులో యాక్టివేటింగ్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. అప్పుడు ఈ రెటికులో యాక్టివేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, మనకి ఇంత థాట్స్ వస్తుంది ఒక దినానికి, అది అన్ని ఆపేయదు, అది అన్ని బ్లాక్ చేసేసి ఈ థింకింగే ఈ పర్సన్ చాలా ఎంజాయ్ చేసి మళ్ళా ఆఫన్ దీంట్లోనే బతుకుతున్నారు, దీన్నే చూస్తూ ఉంటారు, ఇది చాలా సీరియస్ గా వారికి కావాలని చెప్పేసి దానికి మాత్రం ఫిల్టర్ పెట్టేస్తుంది. ఓకే, ఈ వైబ్రేషన్ మాత్రం ఉండని అని చెప్పేసి సో అది గేట్ ఓపెన్ చేసేస్తుంది. సో ప్రపంచానికి కూడా ఆ వైబ్రేషన్ మాత్రమే వెళ్తుంది. అప్పుడు ఆ వైబ్రేషన్ గానే వెళ్ళినప్పుడు మనకేం చేస్తుందంటే చుట్టూ ఉండే ఎనర్జీ మనకి కావాల్సింది ఎక్కడెక్కడ ఉందో అది ఫుల్ గా అబ్జర్వ్ చేసి మనకి చూపిస్తుంది. ఇప్పుడు మనం వెళ్తా ఉంటున్నాము, మన డ్రీమ్ వచ్చేసి ఒక ఇల్లు కొనుక్కోవాలి, మనం ఇష్టపడినట్టు ఇల్లు కొనుక్కోవాలంటే మనం ఇష్టపడినట్టు ఇల్లు బయటకు ఉంది అంటే పలిచి మనకి తెలుస్తుంది కదా. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. ఓకేనా. సో అప్పుడు మనం హార్ట్ స్పేస్ లో మనం మనీ ట్విన్ ఫ్లేమ్ తోనే బతికైనప్పుడు హార్ట్ స్పేస్ లో 356 days అండ్
365 days and 24/7 మన ట్విన్ ఫ్లేమ్ తోనే ఉండేటప్పుడు, మన ట్విన్ ఫ్లేమ్ లోనే ఉండే ట్విన్ ఫ్లేమ్ ఇన్ అండ్ అవుట్ మనకి తెలిసైనప్పుడు అది బ్రెయిన్ కూడా సీరియస్ గా తీసుకుంటుంది. అప్పుడు రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు ఆ ట్విన్ ఫ్లేమ్ తో ఉన్న వైబ్రేషన్ కి ఏదేది మ్యాచ్ అవుతుంది మన చుట్టుపక్కల ఉంటుంది అది చూపిస్తే ఆ సైన్స్ అండ్ సింక్రోనాసిటీస్ కరెక్ట్ అన్నమాట. బట్ మనకే ఇప్పుడు ఏం స్టేజ్ లో ఉంటున్నాము, లోన ఉండే ట్విన్ ఫ్లేమ్ తోనే బతకలేదు. బయటికి వీడు నా ట్విన్ ఫ్లేమ్ ఉండొచ్చా, వాడు నా ట్విన్ ఫ్లేమ్ ఉండొచ్చా, వాడు నా ట్విన్ ఫ్లేమ్ ఉండొచ్చా బయటనే వెతుకుతా ఉంటున్నాము. మన సర్చ్ లోపల లేదు. ఈ స్టేజ్ లో ఎవరిని చూసినా ట్విన్ ఫ్లేమ్ నట్టే అనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఒక అబ్బాయి నచ్చుతాడు, వాడితో మాట్లాడుతున్నాము, వాడితో ఫీలింగ్స్ పెంచుకుంటాము, వాడితో చాలా సీరియస్ గా చాలా దినాలుగా కనెక్షన్ లో ఉంటాము. అప్పుడు మన బ్రెయిన్ వాడి దగ్గర మనకి ఉండే కనెక్షన్ ని సీరియస్ గా తీసుకుంటుంది. అప్పుడు ఆ రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ కూడా ఆ కనెక్షన్ పైనే యాక్టివేట్ అవుతుంది. సో ఆ కనెక్షన్ కి సంబంధించిన సైన్స్ అండ్ సింక్రోనాసిటీస్ చూపిస్తుంది. అప్పుడు మనం ఏమనుకుంటాము, సో ఈ అబ్బాయే మన ట్విన్ ఫ్లేమ్ అనుకుంటున్నాము. దట్ ఈస్ రాంగ్. సో రిజెక్ట్ ఇట్. సో సైన్స్ అండ్ సింక్రోనాసిటీస్ పెట్టి మనము రాంగ్ గా ఒక అబ్బాయిని చూస్ చేసేసి అదే రాంగ్ గా కనెక్షన్ పెంచుకొని అదే మనం రాంగ్ గా అనుకొని రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ యాక్టివేట్ అయింది. ఆ రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఏ దాంట్లో ఉందో దాంట్లో సైన్స్ అండ్ సింక్రోనాసిటీస్ చూపిస్తుంది. మీరే యాక్చువల్ గా పిన్ పాయింటెడ్ గా మీ ట్విన్ ఫ్లేమ్ ఇదే అని చెప్పేసి రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ చూపించలేదు. అప్పుడు ఆ రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ చూపించే సైన్స్ అండ్ సింక్రోనాసిటీస్ ఎట్లా కరెక్ట్ గా ఉంటుంది? ఉండదు కదా. సో అది రిజెక్ట్ చేసేయండి. సో ఫస్ట్ లవ్ లిస్ట్ చూసేసినాము. నంబర్ 2 కోర్ వాల్యూస్ అండ్ లైఫ్ పర్పస్ కన్ఫర్మ్ చేసేదానికి, వీడే నా ట్విన్ ఫ్లేమ్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేసేదానికి. సో కోర్ వాల్యూస్ అనేది వచ్చేసి సోల్ డిఎన్ఏ బ్లూ ప్రింట్ మనకి మన ట్విన్ ఫ్లేమ్ కి సేమ్ ఎగ్జాక్ట్. సో ఇప్పుడు ఈ సోల్మేట్స్ అంటే సోల్మేట్స్ వచ్చేసి 2 different souls in 2 different bodies. So under the one roof ಎರಡು లైఫ్ లివ్ చేస్తారు, కానీ ఒకరికొకరు స్నేహంగా ఒకరికొకరు ఇంటిమేట్ గా రొమాంటిక్ గా కనెక్షన్ ఉంటుంది. ఒకరు ఇంకొకరిని రెస్పెక్ట్ చేస్తారు, ఒకరి గ్రోత్ కి ఇంకొకరు హెల్ప్ చేస్తారు. ఇది సోల్మేట్ లైఫ్ అన్నమాట. కానీ ట్విన్ ఫ్లేమ్స్ వచ్చేసి 2 బాడీస్, లోపల ఉండే సోల్ ఒకే సోల్, కానీ ఇది ఫెమినైన్ పొలారిటీ, ఇది మాస్కులైన్ పొలారిటీ. మాస్కులైన్ పొలారిటీ హోల్ అండ్ కంప్లీట్, ఫెమినైన్ పొలారిటీ హోల్ అండ్ కంప్లీట్. ఓకేనా? ఈ రెండు కలిసి ఒకే లైఫే బతుకుతుంది. ఎందుకంటే కోర్ వాల్యూస్ ఒకటి. వారికి నచ్చిన ఫుడ్ ఐటమ్స్ వీరికి కూడా నచ్చుతుంది, వారికి నచ్చిన టేస్టే వీరికి కూడా నచ్చుతుంది, వారికి ఏంటి వర్డింగ్స్ అన్ని నచ్చుతుంది, అదే సేమ్ వర్డింగ్స్ వీరికి కూడా నచ్చుతుంది. వారికి వచ్చేసి ఒక లైఫ్ లో ఎట్లా చెప్పేది, నాకు వచ్చేసి ఒక జాబ్ ఇట్లాగే ఇప్పుడు నేను ఉంటున్నానంటే నేను జాబ్ చాలా ఫోకస్డ్ గా చేస్తాను. నేను వర్క్ చేసేటప్పుడు నోటిఫికేషన్ ఆఫ్ చేసేస్తాను, మొబైల్ ఫ్లైట్ మోడ్ లో పెట్టేస్తాను, కాల్స్ అటెండ్ చేయను, ఇంకో నంబర్ లో కాల్స్ వస్తే కూడా అటెండ్ చేయను. నన్ను చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలీదు, అంత ఫోకస్డ్ కాన్సన్ట్రేటెడ్ గా వర్క్ చేస్తారు. నా ట్విన్ ఫ్లేమ్ కూడా అట్లాగే ఉంటాడు. అప్పుడప్పుడు నా ట్విన్ ఫ్లేమ్ నన్ను టీస్ చేస్తాడు. ఏం చెప్తాడంటే, నన్ను నువ్వు వర్కహాలిక్ అని పిలుస్తా ఉంటావు, నాకు చూస్తే నాకైనా నువ్వే వర్క్ అబ్సెసివ్ లాగా వర్క్ చేస్తున్నావు అని చెప్తాడు. సో బోత్ ఆఫ్ దెమ్ వర్క్ ఇన్ సేమ్ వే. సో సోల్ డిఎన్ఏ బ్లూ ప్రింట్ ఒకటి, సో కోర్ వాల్యూస్ కూడా ఒక్కటిగా ఉంటది. ఓకేనా? అండ్ లైఫ్ పర్పస్ ఎట్లా ఉంటుందంటే, ఒక్క హాఫ్ మీరు బతుకుతాడు, ఇంకో హాఫ్ వారు బతుకుతారు. సో ఇద్దరు కలిసినప్పుడు ఆ లైఫ్ పర్పస్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా? సో నేను ఎట్లా అయితే హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, హౌస్ వైఫ్స్ వచ్చేసి ఫినాన్షియల్ గా చాలా డిపెండెంట్ అనమాట హస్బెండ్స్ కి. ఆ స్టేజ్ లో నుంచి హౌస్ వైఫ్స్ ని బయటకి తీసుకొని రావాలి, హౌస్ వైఫ్స్ ని ఇండిపెండెంట్ చేయాలి, దానికి కోచింగ్ ఇస్తాను. అండ్ హౌస్ వైఫ్స్ వచ్చేసి మెంటల్ గా చాలా డిప్రెస్డ్ గా ఉంటారు, టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉంటే డిప్రెస్ గా ఉంటారు, దెన్ ట్రామాస్ ఎక్కువ ఉంటుంది, అదన్నీ హీలింగ్ చేసేదానికి నేను కోచింగ్ ఇస్తాను. సో నా ప్రయారిటీ మెయిన్లీ ఐటీ పీపుల్ అండ్ హౌస్ వైఫ్స్. వారికి మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, హీలింగ్ నేర్పిస్తాను, ఫినాన్షియల్ ఇండిపెండెన్సీ ఎట్లా ఇవ్వాలి అని చెప్పేసి నేర్పిస్తాను. వారితోనూ కెరియర్ ఎట్లా ప్యాషన్ ఎట్లా కెరియర్ గా బతికేది అనేది నేర్పిస్తాను. ఓకే, సో ఇది నేర్పిస్తే మాత్రం చాలదు కదా,
వారికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఇస్ దేర్ ప్యాషన్. అదేని కెరియర్ గా కన్వర్ట్ చేసేటప్పుడు వారికి ఒక ప్లాట్ఫామ్ కావాలి, సేల్స్ ఇవ్వాలి, వారికి ఒక బ్రాండింగ్ చేయాలి, వారికి ఒక కోర్స్ లాంచ్ చేయాలి, వారికి కొత్త కోర్స్ లాంచ్ చేస్తే మార్కెటింగ్ చేయాలి, అది ఎట్లా సేల్స్ పిచ్ చేయాలి తెలియాలి, అండ్ దానికి ఒక వెబ్సైట్ కావాలి. ఇదన్నీ వాడు హీల్ డూ ఆల్ దట్. సో ఈ హాఫ్ నాది, టెక్నాలజీ హాఫ్ వాడిది. ఓకే, ఇట్ ఈస్ ఆల్ లైక్ దట్. సో ఇట్లాగే ఉంటది ట్విన్ ఫ్లేమ్ లైఫ్ పర్పస్. సో సెకండ్ థింగ్ ఇస్, ఫస్ట్ ఇస్ లవ్ లిస్ట్, హౌ టు కన్ఫర్మ్ యువర్ ట్విన్ ఫ్లేమ్. సెకండ్ థింగ్ ఇస్ కోర్ వాల్యూస్ అండ్ లైఫ్ పర్పస్. థర్డ్ థింగ్ ఇస్ టెలిపతి. ఆల్రెడీ ఇది వీడియో తమిళ్లో నేను చేస్తున్నాను, ఇంగ్లీష్ లో కూడా చేస్తున్నాను, ఇప్పుడు తెలుగులో కూడా షార్ట్ గా జస్ట్ చెప్పేస్తాను. ట్విన్ ఫ్లేమ్ టెలిపతి విత్ అదర్స్ అండ్ ట్విన్ ఫ్లేమ్ టెలిపతి అనేది చాలా డిఫరెంట్. ట్విన్ ఫ్లేమ్ టెలిపతి చాలా పెక్యూలియర్ గా ఉంటుంది, చాలా యునిక్ గా ఉంటుంది. టెలిపతి విత్ అదర్స్ వచ్చేసి చాలా జనరల్ నార్మల్ గా ఉంటుంది. ఏంటి డిఫరెన్స్ అంటే, ఇప్పుడు మనకి ఒక ఫ్రెండ్ ఉంటది, పెళ్లి అయిపోయిన రోజు నుంచి మాట్లాడలేదు, మనమే అనుకుంటాం కదా ఇది ఏమైందో తెలియట్లేదు, పెళ్లి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఫోన్ కూడా చేయట్లేదే, బాగుందా లేదా, మ్యారీడ్ లైఫ్ బాగుందా, అది హ్యాపీగా ఉన్నా లేదా తెలియట్లేదే అని మనము బాదర్స్ ఉంటున్నాం. అప్పుడు రెండు పేరు ఉంటున్నారు, 2 people ఆర్ దేర్ ఈ కనెక్షన్ లో. అప్పుడు మనము మన ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ అనే పర్సన్ కి ఫిజికల్ స్ట్రక్చర్ ఉంది, సాలిడ్ స్ట్రక్చర్ ఉంది, ఎనర్జీ ఉంది, ఎసెన్స్ ఉంది, దాని గురించిన ఆథెంటిక్ ఎసెన్స్ ఏంటో మనకి తెలుసు, అది బ్రెయిన్ సిచ్యువేషన్ లో ఉందో తెలుసు, ఆ ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ మొత్తం మనకు ఉంది. సో మనము ఆ పర్సన్ ని లైక్ థింక్ చేస్తాము. సో ఆ ఎనర్జీ ఎక్స్చేంజ్ హ్యాపెన్ అవుతుంది, మీ థాట్స్ వారికి వెళ్తుంది. సో వారు కూడా మళ్ళీ మనని కాంటాక్ట్ చేస్తారు. ఇఫ్ సపోజ్ ఆ ఫ్రెండ్ మనకి ఫోన్ చేసి మాట్లాడితే దట్ ఈస్ కాల్డ్ టెలిపతి విత్ అదర్స్. సేమ్ లైక్ అమ్మని కూడా మనము వి థింక్ మమ్మీ ఏం చేస్తుందో, ఇప్పుడు దాకా ఫోనే చేయలేదే, 2 days బిఫోర్ మాట్లాడింది, ఒంట్లో బాగాలేదు అని చెప్పింది, ఇప్పుడు ఎట్లా ఉంటో ఏమో తెలీదు అని అనుకునే మనం కుకింగ్ చేస్తా ఉంటున్నాం, కుకింగ్ కంప్లీట్ చేసేసి అమ్మకు ఫోన్ చేసి మాట్లాడాలి అని అనుకొని కుకింగ్ చేస్తా ఉంటున్నాము అని పెట్టుకోండి. ఆల్ ఆఫ్ అ సడన్ అమ్మనే మనకి ఫోన్ చేసేస్తుంది అంటే దట్ ఈస్ ఆల్సో టెలిపతి. అక్కడ కూడా 2 people ఆర్ దేర్, మీరు మీ అమ్మ కూడా ఒక సాలిడ్ ఫిజికల్ పర్సన్ గా మీకు తెలుసు, వారితో ఎనర్జీ ఇన్నర్ ఎసెన్స్ ఏంటో తెలుసు, వారి గురించిన ఇన్పుట్ కూడా మీ దగ్గర ఉంది. ఓకే, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ టెలిపతి విత్ అదర్స్. ఇప్పుడు దీనికి ట్విన్ ఫ్లేమ్ టెలిపతికి ఏంటి డిఫరెన్స్? ట్విన్ ఫ్లేమ్ టెలిపతి ఎట్లా ఉంటుంది? ట్విన్ ఫ్లేమ్ టెలిపతిలో దేర్ ఇస్ నో 2 people, మీరు మాత్రమే ఉంటున్నారు. మీకు ఇప్పుడు ఏదో ఒక హ్యాపీ ఇన్సిడెంట్ జరిగిపోయింది, లేకపోతే మీకు ఏదో ఒక చాలా సాడ్ డిప్రెసింగ్ ఇన్సిడెంట్ జరిగిపోయింది, మీకు చాలా మనవేదనగా ఉంది, ఏడుపు వస్తున్నట్టు ఉంది, కోపంగా ఉంది, చాలా కోపంగా ఉంది, చాలా ఫ్రస్ట్రేటెడ్ గా ఉంటున్నారు, బూత్ అని ఏడుస్తా ఉంటున్నారు, మీ లోపలే మిమ్మల్ని మీరు తిట్టుకుంటారు, మీతోనే మీరు గొడవ చేస్తా ఉంటున్నారు, ఆర్గ్యుమెంట్ చేస్తారు, ఇదన్నీ మీ లోపలే మీరు చేస్తారు అని పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఎవరు ట్విన్ ఫ్లేమ్ అనుకొని ఉంటున్నారు, వారి దగ్గర నుంచి మీ పక్కలోనే కూర్చొని ఉండొచ్చు, లేకపోతే మీ దగ్గర నుంచి దూరాన్ని కూడా ఉండొచ్చు. మీరు ఎవరు ట్విన్ ఫ్లేమ్ అనుకుని ఉంటున్నారో వారు. ఇప్పుడు మీరు చేస్తున్న ఆ కాన్వర్సేషన్కి మీ లోపలే కాన్వర్సేషన్ జరుగుతుంది. ఓకేనా? మీరు ఎవరు ట్విన్ ఫ్లేమ్ అని మీరు అనుకుంటున్నారో వాడిని ఫిజికల్ ఫామ్గా అనుకొని వాడితో ఏమీ చెప్పలేదు. ఓకే, సో బట్ ఇఫ్ ఆ పర్సన్ దగ్గర నుంచి రిప్లై వస్తే, ఆ పర్సన్ దగ్గర నుంచి రెస్పాండ్ అయితే, ఫోన్ చేసో టెక్స్ట్ చేసో ఎట్లా అయినా ఏంటి ఏం జరిగింది, ఏదో ఒకటి ఎందుకు ఏడుస్తున్నావు, ఏదో ఒకటి వస్తే, కమ్యూనికేషన్ వస్తే, దట్ పర్సన్ వాడే మీ ట్విన్ ఫ్లేమ్. ఇఫ్ సపోజ్ ఆ పర్సన్ దగ్గర నుంచి ఏ రిప్లైను రాలేదు అంటే మీరు ఎవరి ట్విన్ ఫ్లేమ్ అనుకుంటున్నారో ఆ పర్సన్ దగ్గర నుంచి ఏ రిప్లై రాకపోతే, ఏ రెస్పాన్స్ రాకపోతే, ఏ కమ్యూనికేషను రాకపోతే, దట్ పర్సన్ ఇస్ నాట్ యువర్ ట్విన్ ఫ్లేమ్. వాడు మీ ట్విన్ ఫ్లేమ్ కాదు.
ఓకేనా. సో ట్విన్ ఫ్లేమ్ టెలిపతి అనేది ఎందుకు పెక్యూలియర్గా ఉంటుంది, ఎందుకు చాలా స్పెసిఫిక్గా ఉంటుంది, ఎందుకు చాలా యూనిక్గా ఉంటుంది అంటే మనము మనీలోన చేస్తున్నే ఆ కాన్వర్సేషన్ ఎవరిని ఇమాజినే చేయము, జస్ట్ మనీ లోపల మనమే బాదర్సమ్ని చెప్తా ఉంటున్నాము, లేకపోతే హ్యాపీనెస్ షేర్ చేస్తాం కదా, మనీ లోపల మనమే సెల్ఫ్ కాన్వర్సేషన్లో షేర్ చేసే విషయానికి మనము ఎవరో ఒక పర్సన్ని ట్విన్ ఫ్లేమ్ అనుకుని ఉంటున్నామంటే వారి దగ్గర నుంచి రిప్లై వస్తే వాడు ట్విన్ ఫ్లేమ్, రిప్లై రాకపోతే వాడు ట్విన్ ఫ్లేమ్ కాదు, అంతే. ఓకేనా. ఈ 3 ఫ్యాక్టర్స్ మాత్రమే లైక్ ట్విన్ ఫ్లేమ్ లవ్ లిస్టు, ఆ తర్వాత కోర్ వాల్యూస్ అండ్ లైఫ్ పర్పసు, ఆ తర్వాత ట్విన్ ఫ్లేమ్ టెలిపతి. ఇది 3 ఎవరితో మనకి మ్యాచ్ అవుతుందో వాడే మన ట్విన్ ఫ్లేమ్ అనమాట. యూ షుడ్ కన్ఫర్మ్ ట్విన్ ఫ్లేమ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దీస్ 3. అండ్ ట్విన్ ఫ్లేమ్ ఫెమిలియారిటీ పెట్టో, ట్విన్ ఫ్లేమ్ సైన్స్ అండ్ సింక్రోనాసిటీస్ పెట్టో, ఇనిషియల్ స్టేజెస్లోనో లేదా హాఫ్ వే ఆఫ్ ది జర్నీలోనో డెఫినెట్గా కన్ఫర్మ్ చేసేదానికి కుదరదు మనకి. సో డోంట్ కన్ఫర్మ్ విత్ దాట్. ఓకేనా. సరే అండి, ఇంకా సేమ్ ఇదేనట్టు బాగా ఇంట్రెస్టింగ్ ఉండేటట్టు మనం వీడియో చేస్తాము. నెక్స్ట్ వీడియో హౌ టు కన్విన్స్ యువర్ పేరెంట్స్. అంటిల్ దెన్ బై.